పరమతండ్రి నామంలో మీ అందరికీ షలాం. ముఖ్యంగా ఈరోజు సుమారు 4000 సంవత్సరముల నాటి సింధు నాగరికత ఈ రోజుకి మనకు మిస్టరీగానే ఉంది. ప్రపంచమంతా దశాబ్దాల పాటు రీసెర్చ్ చేసి ఈ రోజుకి సింధు నాగరికత అర్థం కాలేదు ఎవరికి. అంటే ఒకటి కూడా అన్లాక్ చేయలేకపోయారు. దాన్ని ఎవరు పరిపాలించారు, దాంట్లో ఉన్న ప్రజలెవరు, వాళ్ళు ఎందుకు సడన్గా లేకుండా పోయారు, వారి లిపి ఏంటి, ఇవన్నీ ఈ రోజుకి మనకి అన్లాక్ అవ్వలేదు. కానీ వాళ్ళు చాలా ఆధారాలు మనకు వదిలేశారు. చాలా ఆధారాలు ఉన్నాయి. దాంట్లో కొన్ని ఆధారాలు మీకు వివరించాలనుకుంటున్నాను. నేను పరిశీలించినంత వరకు, నాకు అర్థమైనంత వరకు మీకు వివరిస్తాను. అది మీరు ఒకసారి ఆలోచించి మీరు కూడా పరిశీలించండి. ముఖ్యంగా వాళ్ళు వదిన ఆధారాలు కొన్ని ఉన్నాయి. నేను అవి మీకు చెప్పాలనుకుంటున్నాను. అవి ఏంటనగా, ముందుగా ఇది చూడండి. ముంగురపు ఎద్దు, ఒక బుల్ ఎద్దుది. ఇది ఎక్కువగా మనకు కనిపించేది, ఎక్కువ సార్లు కనిపించి ప్రతి చోట ఇది ఉంటుంది సింధు నాగరికతలో. నెక్స్ట్ యూనికార్న్. ఇది గుర్రం, ఒక కొమ్ము కలిగి ఉండే గుర్రం, తెల్లని గుర్రం. దీన్ని యూనికార్న్ అంటారు. ఇది కూడా సింధు నాగరికతలో ఎక్కువగా కనిపించే ఇమేజ్. నెక్స్ట్ ఇది చూడండి, పూజారి రాజు. ఇది ఒకటి మనం ఐడెంటిఫై చేసి ఇది పూజారి రాజు అని మన శాస్త్రవేత్తలు చెప్పారు. కానీ ఇతని వెనకాల ఉన్న మిస్టరీ ఏంటో మనకి చెప్పలేకపోయారు. నెక్స్ట్ కళాకారులు మీన్స్ నాట్యగత్తె, డ్యాన్సింగ్ గర్ల్. ఆ డ్యాన్సింగ్ గర్ల్ అలా ఉన్నది అప్పుడు. ఇది ఒక మనకి క్లూ. తన చేతి నిండా గాజుగా వేసుకుని ఉన్నది. ఇవిడ డ్యాన్సింగ్ గర్ల్. ఇది సైంటిస్టులే, వాళ్ళ టైటిల్స్ పెట్టిన వాళ్ళు వాళ్ళే, దీన్ని పరిశీలించిన వాళ్ళే. అదే టైటిల్ నేను చెప్తున్నాను. నెక్స్ట్ వారి లిపి, దాన్ని చిత్రలిపి అని చెప్పారు. ఆ లిపి ఎలా ఉంటుంది, ఆ లిపి కూడా ఇప్పుడు వరకు సూపర్ కంప్యూటర్లతో కూడా డీకోడ్ చేశారు. దీన్ని ఎవరో అన్లాక్ చేయలేదు. ఈ లిపి కూడా మనకు మిస్టరీయే. నెక్స్ట్ అప్పటి స్త్రీలు వస్త్రధారణ, నెక్స్ట్ జ్యువెలర్స్, గాజులు, అలంకారాలు. అప్పుడు స్త్రీలు అలా డ్రెస్సింగ్ విధానం అలా ఉండేదని మన శాస్త్రవేత్తలు చెప్పిన మాట. ఆ ఇమేజ్ కూడా వాళ్ళు ఇచ్చినవే. ఓకే. నెక్స్ట్ స్విమ్మింగ్ పూల్, మహంజదార్లో అనుకుంటుంది స్విమ్మింగ్ పూల్. ఈ స్విమ్మింగ్ పూల్ కూడా అప్పటి సింధు నాగరికతలో ఉన్నదే. నెక్స్ట్ ఇంకొకటి ఉంది, ఇది చూస్తున్నారు కదా, ఇది పశుపతి.
జంతువులను చుట్టూ పెట్టుకుని కొమ్ములు కలిగి ఉన్న వ్యక్తిని ఈయన పశుపతి కింద వాళ్ళు అన్నారు. పశుపతి అని కొంతమంది అన్నారు, కొంతమంది ఏమో శివుడు అన్నారు. కానీ అదైతే ఇప్పటివరకు క్లారిటీ అయితే ఎవరికి రాలేదు, అంటే ప్రూఫ్ లేదు. సో అలాగే ఇప్పుడు గత వారం రోజుల నుంచి గత వారం రోజుల్లో ఒక ఈ ఇమేజ్ కోసమే ట్రోల్ అవుతుంది యూట్యూబ్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ. ఈ ఇమేజ్ కోసం డిస్కషన్ జరుగుతుంది. ఎందుకంటే అంటే డిస్కషన్ అంటే మీన్స్ వీడియోస్ చేస్తున్నారు. ఎందుకంటే అది ఆ ఇమేజ్ ఇప్పుడు ఉన్న మీకు చూస్తున్న ఆ ఇమేజ్ అమెరికాకు చెందిన ఆంద్రే త్రుస్కే అంట అనే జర్నలిస్టు మాట్లాడుతూ ఈ ఈ ఇమేజ్ పశుపతి అన్నది భారతదేశానికి సంబంధించింది కాదు, అది శివుడు కాదు. శివుడు అని మీరు అనుకుంటున్నారు కదా భారతీయులు, అది శివుడు అనే దేవుడు మాత్రం కాదు, ఇది యురేషియాకు సంబంధించిన దేవుడు, అంటే ఇరాన్ యురేషియాకు సంబంధించిన దేవుడని ఆవిడ జర్నలిస్ట్ కదా మాట్లాడినట్టుంది. బహుశా నేను చూడలేదు ఆ వీడియో, నేను ట్రోల్ అయితే విన్నాను. సో దీనికోసం కాబట్టి ఫస్ట్ దీనికోసం మాట్లాడదాం అనుకుంటున్నాను. ఈ ఇమేజ్ కోసం మాట్లాడాలనుకుంటున్నాను. ఓకే, ఇప్పుడు ఏమవుతుందంటే ఈ ఇమేజ్ భారతీయులకు సంబంధించిందని ఒకరు, మన దేశానికి సంబంధించిన శివుడని మనం అంటున్నాం. కాదు, ఆవిడ అనేది ఏంటంటే యురేషియాకి సంబంధించిన దేవుడని ఆవిడ అంటుంది. దీన్ని ఎవరు తేల్చాలి? ఎవరో తేల్చలేరు. దీన్ని ఎవరైనా తేల్చాలంటే ఆ ఇమేజ్ కన్నా ముందున్న వాళ్ళు ఎవరో దాన్ని చూసిన వాళ్ళు తేల్చాలి. అంటే మన దేశంలో శివుడు అనుకుంటున్నాం. సో అలాగే అనుకుందాం. శివుడు అనుకున్నప్పుడు అది శివుడి కన్నా ముందు ఉన్న దేవుడు ఆ ఇమేజ్ ఎవరు అన్నదో చెప్పాలి. అంతవరకు మనకు ఎవరికి తెలియదు, మనిషి కన్నవాడికి తెలియదు. ఎందుకంటే ఆ టైంలో మనిషి లేడు కాబట్టి, అందువల్ల ఎన్నాళ్ళుగా అది మిస్టరీగా ఉండిపోయింది. సో దానికి ఎగ్జాంపుల్ చెప్పాలంటే మన ఇంట్లో మన ముత్తాత ఫోటో చూపించి ఎవరో ఈయనని అడిగారనుకో మన పిల్లాడు, వాడు మనం ఏం చెప్తాం? మీ ముత్తాత అని చెప్తాం. ఎందుకు? మనం చూసాం కాబట్టి. అలాగే ఎవరైనా చూసిన వాళ్ళు ఉంటే ఈ ఇమేజ్ని లేకపోతే ఆ సింధు నాగరికతని వాళ్ళే చెప్పగలరు. లేదా ఒకవేళ తండ్రి తాత కూడా చనిపోయి ఉన్నాడు అనుకో, వాళ్ళు రాసిన డైరీ లాంటివి ఏమైనా ఉంటాయి, ఏదో ఉంటుంది ప్రూఫ్స్, ఆ ప్రూఫ్ని బట్టి మనం కనిపెట్టాలి. అంతే కదా. నేను కూడా నాకు డైరీ లాంటిది కనిపించింది, అదే చెప్పింది, నేను దాన్ని బట్టి నేను మాట్లాడుతున్నాను. అదే బైబిల్. ఆ బొమ్మ ఇరాన్ దేశానికి సంబంధించింది కాదు, మన భారతదేశానికి సంబంధించింది కాదు. అది పోలిక మాత్రమే.
అది ఒక పోలిక, అది ఒక ఫోటో. సో ఏది ఏమైనా అది మన భారతదేశంలో దొరికింది కాబట్టి అది భారతదేశం సంబంధించిన అని అనుకుంటున్నాం మనం. సో మన భారతదేశంలో శివుడు మనం పూజిస్తున్నాం కాబట్టి ఆ శివుడనే అనుకుంటున్నాం. కానీ అది దాని దాని అసలు రూపం ఏంటంటే మన భారతదేశానికి ముందు చూపుగా ఆ బొమ్మ హెచ్చరిక అని నేను చెప్తాను. ముందుగా మనకు హెచ్చరించబడుతున్న బొమ్మది, ముందు జరగబోయేదానికి. సో దానికోసం మాట్లాడదాం. సింధు నాగరికత అన్నది రాబో కాలంలో జరగబోవు నాగరికతకి భిన్నమైన నాగరికత ఇది. మన రాబో కాలంలో జరిగే నాగరికత మీన్స్ రాబో కాలంలో వచ్చే రాజ్యానికి భిన్నమైన రాజ్యం సింధు నాగరికత. ఎందుకంటే ఇప్పుడు వరకు మన ప్రపంచం మొత్తం మీద నీతి, న్యాయం, యథార్థత అన్నది కరువైపోయింది. సో అది అందరికీ తెలిసిన విషయమే. అన్యాయం ఎక్కువైంది. అన్యాయం అంటే యథార్థత లేదు, నీతి పరిపాలన లేదు, నిజమైన పరిపాలన అయితే లేదు. అంతా మోసపూరితమైన పరిపాలనే జరుగుతుంది. సో మోసపూరితమైన పరిపాలనకి అంతం కలగాలంటే ఏదో ఒక మంచి పరిపాలన రావాలనే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం సినిమా చూసినప్పుడు ముందు అన్యాయం జరిగినట్టు చూపిస్తాడు. మనకు థాట్ ఉంటుంది సినిమా చూసేటప్పుడు. ఏంటది? అంటే విలన్ ఎంత హింసిస్తున్నాడో ఎవరో ఒక హీరో వస్తాడు మనకి. సినిమా థియరీ అదే. సినిమా చూసినప్పుడు ఎవరో లాస్ట్గా ఒక హీరో వస్తాడు, మన అందరిని రక్షిస్తాడు. మనకు ఒక మంచి నాయకుడు వస్తాడు, లేదా మన మంచి పరిపాలన ఇస్తాడు. ఇప్పుడు ఎవడో విలన్ చేసే పరిపాలన కంటే మనకు మంచి పరిపాలన ఇస్తాడనే సినిమా చూస్తాం, ఒక హీరో వస్తాడని. అదేవిధంగా ముందుగానే వచ్చేసింది మనకు విలన్ పరిపాలన. ఇది ఒక విలన్ పరిపాలన. సో మనం ఇప్పుడు పరిపాలన ఇబ్బంది పడుతుంది, ప్రతి ఒక్కరు ఇబ్బంది పడుతుంది ప్రపంచం మొత్తం మీద. అంటే నీతి న్యాయం లేదని. సో దానికోసమే బైబిల్లో ఉంటుంది. డైరెక్ట్ దేవుడే భూమి మీదకి వచ్చి ఆయన నీతి పరిపాలన చేస్తాడండి. అదే 1000 ఏండ్ల నీతి పరిపాలన. డైరెక్ట్ ప్రజల్లోకి వచ్చి భూమి మీదకి వచ్చి భూమి మీద ఉండి 1000 ఏళ్ళ నీతి పరిపాలన, 1000 ఏళ్ళు నీతి పరిపాలన చేస్తారు డైరెక్ట్. దానికి ఆపోజిట్గా ఉన్నదే ఈ సింధు నాగరికత. సో దానికోసం చూద్దాం. ఎనీహౌ ఏదేమైనా సింధు నాగరికత అన్నది భారతదేశంలోనే రావడం అన్నది భారతదేశానికి రాబోయే ఖ్యాతిని వివరిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఆయన భారతదేశాన్నే చూస్ చేసుకున్నాడంటే అంటే నీతి పరిపాలన చేయడానికి. అంటే భారతీయులు ప్రపంచంలో ఉన్న అందరి మీద మంచాలనే కదా అర్థం. సో ఆయన భారతీయులు అందరూ మంచాలనే అర్థం. ఎందుకంటే ఆయన హృదయాలను ఎదిగినవాడు కాబట్టి ఆయన 1000 ఏళ్ళ నీతి పరిపాలన మన భారతదేశంలోనే చేస్తారు. అది చేస్తారు అనడానికే నిదర్శనం ఈ సింధు నాగరికత.
అది ఎందుకు ముందుగా ఆ నాగరికత ప్రవేశపెట్టబడిందంటే దానికి కూడా నేను ఆన్సర్ చేస్తాను. సో ఇప్పుడు ముందుగా ఈ సింధు నాగరికత అంటే ఏంటో చూద్దాం. ఓకే, ముఖ్యంగా దేవుడు, దెయ్యం అనే 2 కాన్సెప్ట్లు ఉన్నాయి. సో దెయ్యమన్నా, సాతానన్నా, రాక్షసుడన్నా ప్రపంచంలో ఉన్న ఎవరికైనా అతను వ్యతిరేకే. అతను మనకి అన్యాయం చేసేవాడే. నెక్స్ట్ దేవుడు. దేవుడు అనే వ్యక్తి ప్రపంచంలో ఎన్ని దేవుళ్ళు ఉన్నా, ప్రపంచంలో ఎన్ని దేవుళ్ళు పూజించినా, ఎవరు ఏమనుకున్నా, దేవుడు అనే వ్యక్తి మంచే జరిగిస్తాడు. ఈ విషయం మనకు తెలుసు. అతను ఎన్ని రకాలుగా చేసినా, మనం బాధ పెట్టినా మళ్ళీ మంచే జరిగిస్తాడు ఆయన చివరికి. ఈ సాతాను అనే వ్యక్తి మనల్ని ఇంటర్నల్గా సంతోషపెట్టినా, మనకి సంతోషం కలిగించే పనులు చేసినా చివరికి మనకి చేసేది నష్టమే. సో ఈ కాన్సెప్ట్ అందరికీ తెలిసిన విషయమే. మనం అనేక మంది దేవుళ్ళు పూజిస్తున్నారు కాబట్టి అందరికీ తెలిసిన విషయమే. సో సింధు నాగరికత అన్నది కేవలం ఒక సాతాను పరిపాలించిన రాజ్యం. ఎస్, లిటరల్గా సాతాను అనే సోల్తో సింధు నాగరికతను నిర్మించి అక్కడ రాజుని, అక్కడ ప్రజలు, భారతదేశంలో ఉన్న ప్రజలను ఏర్పరచుకొని భారతదేశం ఉన్న ప్రజలతో ఒక రాజుని ఏర్పరిచి ఆ రాజుతో పరిపాలించాడు. అది వెనకాల ఇదంతా నడిపించింది సాతాను. వెనకాల మూలకారకుడంతా, దీన్ని ఆర్గనైజ్ చేసేదంతా సాతానే. ఇంకా యాజకులు అంటారా, లేకపోతే ప్రజలు అంటారా, వీళ్ళందరూ భారతదేశంలో ఉన్న వాళ్ళే. సో ఆ రాజు అయితే మనం చూస్తున్నాం కదా, ఇప్పుడు తలకి ఏంటది కొమ్ములు అయ్యి పెట్టుకుని చుట్టూ జంతువులు పెట్టుకుని, అదే ఇమేజ్ ఏంటంటే దాని అర్థం ఏంటంటే అతను ఒక పశుపతి, అంటే పశుప్రాయుడు. పశుప్రాయుడు మీన్స్ దాని బైబిల్లో ఏమంటారంటే మృగం. అతన్ని మృగంతో పోల్చారు. వాడొక మృగం. నేను ఆ ఇమేజ్ని తప్పు పడతలేదు. మీరు ఆ ఇమేజ్ని చూసి మీరు శివుడిని పూజించుకున్న వాళ్ళ కోసం నేను మాట్లాడతలేదు. కానీ ఇమేజ్ దాని అర్థం చెప్తున్నాను. ఆ ఇమేజ్ని శివుడు అని తీసుకోకండి దయచేసి మీరు. నేను శివుడిని అంటలేదు, ఆ ఇమేజ్ కోసం అర్థం చెప్తున్నాను. సో అర్థం చేసుకోండి. సో ఆ ఇమేజ్ ఏ మనకు చెప్తుందంటే అతను ఒక మృగం అని బైబిల్ వివరిస్తుంది. మృగం లాంటివాడు, పశుపతి అంటే మృగం లాంటివాడని వివరిస్తుంది. ఆ వ్యక్తి కూడా బైబిల్లో ఉన్నాడు. ఆ వ్యక్తి సోల్తోనే ఆ సింధు నాగరికత పరిపాలన జరిగింది. ఆ వ్యక్తి ఎవరంటే మీరు బైబిల్లో చూస్తే ప్రకటన గ్రంథం 11 ఉంటాడు. ఆ వ్యక్తి ఎవరంటే నీరో చక్రవర్తి. రోమా సామ్రాజ్యంకి పరిపాలించిన నీరో చక్రవర్తి. అంటే అతని పేరు నీరో కైసర్. సీజర్ అంటారు, కైసర్ అంటారు. నీరో సీజర్. అతనే ఆ ఇమేజ్ యొక్క ప్రతిబింబం. దానికి అలా చెప్తున్నాను అని మీరు అంటారు. దానికి ఆధారాలు నేను చెప్తాను. ఒకసారి ఆ మృగం, బైబిల్లో చెప్పిన మృగం కోసం మీరు
పరిశీలించాలనుకుంటే ప్రకటన గ్రంథం 18వ వచనంలో ఉంటుంది. ఆ మృగం కోసం, ఆ మృగం మీన్స్ ఆ పశుపతి కోసం. అలాగే పిలుపు పత్రిక 4:22లో ఉంటుంది, అక్కడ కైసర్ అని ఉంటుంది. అలాగే అపోస్తల కార్యంలో 25:1లో ఉంటుంది కైసరు అని. ఆ కైసరే నీరో. ఆ కైసరే నీరో. సో నేను పశుపతి ఎందుకన్నది నేను అన్లాక్ చేస్తాను ఇప్పుడు. ఆ నీరో పశుపతి ఎలాగయ్యాడు, సో అతని చరిత్ర మనకు తెలియాలి. ఇప్పుడు అతని క్యారెక్టర్ ఏంటో మనకు తెలియాలి. అతని క్యారెక్టర్ మనకు కనపడాలంటే మీరు ఒకసారి నీరో అని టైప్ చేసి యూట్యూబ్లో సెర్చ్ చేయండి, నీరో జీవిత చరిత్ర. మీరు సెర్చ్ చేసినప్పుడు నీరో జీవిత చరిత్ర వస్తుంది. నీరో జీవిత చరిత్ర అంటే మీరు చూడండి. నేను ఇప్పుడు అతని కోసం నేను చదివింది మీకు చెప్తాను, నేను విన్నది, నేను యూట్యూబ్లో చూసి చెప్తున్నాను అతని కోసం, అలాగే బైబిల్లో చూసి. సో అతని కోసం అతను ఎటువంటి వాడు అన్నది మీరు యూట్యూబ్లో చూస్తే మీకు తెలుస్తుంది. నేను విన్నది మీకు చెప్తున్నాను. ముఖ్యంగా నీరో ముగ్గురు అబ్బాయిల్ని వివాహం చేసుకున్నాడు. నీరో చక్రవర్తి 17-16 సంవత్సరాలకే రాజు అయ్యాడు. అతను జీవించింది కూడా 30 సంవత్సరాలు మాత్రమే. అతను రావడం కూడా ఒక మంచి గొర్రెపిల్లలాగా, కొమ్ములకెళ్ళి గొర్రెపిల్లనే ఉంటుంది. దాంట్లోనే చూద్దాం ఒకసారి. అతను మొదటి స్వభావం ఎలా ఉన్నదంటే ఒక మంచి వ్యక్తిగానే ప్రజల్లో ప్రజెంట్ అయ్యాడు, ప్రజల్లోకి వచ్చాడు. అంటే ముందు అదే పగలు కనిపించే రూపం అది. ప్రజల్లో మంచి వ్యక్తే, మంచి వ్యక్తి కింద కనిపించడం వల్ల అతన్ని ప్రజలు కూడా చక్రవర్తిగా కావాలని కోరుకున్నారు. కానీ అతను రాత్రులు చేసేది వేరే. అది మీరు హిస్టరీ చదివినప్పుడు మీకు అర్థమవుతుంది. రాత్రులు స్నేహితులు వెళ్ళి ఎవరన్నా దారిలో కనిపిస్తే వాళ్ళని చంపేయడం, లేకపోతే ఏదన్నా నదుల్లో విసిరేయడం, అలాంటి పనులు చేసేవాడంట. ఇది హిస్టరీ చదివిన వాళ్ళు చెప్పిన వీడియోస్. నెక్స్ట్ ఇతను డిఫరెంట్ క్యారెక్టర్ కలవాడు. అంటే ఏంటంటే ఇతను ఎప్పుడు సంగీతం, నాట్యాలు, సాంస్కృతిక కార్యక్రమాలు, ఆటలు ఆడుకోవడం, నెక్స్ట్ అది డ్రామాలు వేయడం, ఇలాంటి విషయాల్లో ఎక్కువ ఇంట్రెస్ట్. పాటలు పాడడం, సింగర్ అంట తను. అంటే అనుకునేవాడంట, కానీ సింగర్ కాదు, ఆ టైప్. పాటలు పాడడం ఇష్టం. అతను పాటలు పాడినా, అతను ఏం చేసినా ఆ ఆడిటోరియం నుంచి ఎవడైనా బయటకు వెళ్తే అని చంపేస్తాడు. వెళ్ళకూడదు, అది ఎంతసేపు ఉంటే అంతసేపు చేయవచ్చిదే. అతని క్యారెక్టర్ చెప్తున్నాను నేను. అతను రోముని తగలబెట్టాడని కూడా అంటారు. రోమును కూడా తగలబెట్టాడంట. తగలబెట్టి సుమారు 9 రోజులు తగలబడిందంట రోము తగలబడిపోతుంటే అతను పిడేలు వాయించడని ఒక నానుడు ఉన్నదంట. రోము తగలబడిపోతుంటే చూసి, అంటే అంత క్రూరమైన వ్యక్తి మాట. అతను తన సొంత తల్లిని కూడా చంపించాడు. ఇది హిస్టరీ నేను చెప్పేది, హిస్టారికల్గా కథ కాదు, హిస్టరీ. మీరు హిస్టరీలో చూడండి. నెక్స్ట్ అతను కొంతకాలానికి ఒక టైంలో నేను కొత్త కథ కనిపెట్టాను, నేను కొత్త డ్రామా వేయాలనుకుంటున్నాను. అది ఏంటంటే ఇప్పుడు నేను కొత్తగా కనిపెట్టినది, మనం అది ప్రదర్శించాలని. ఇప్పుడు అతనితో పాటు ఉన్న కళాకారులు కొంతమంది బృందం ఉంటారు కదా, వాళ్ళ చేత జంతువుల వేషం వేయించి, ఇతను జంతువు వేషం వేసుకుని వాళ్ళ మీద పడి
చంపడం, అది పొడవడం, నరకడం, ఏదో అతను కొత్తగా కనిపెట్టాడంట అది. ఎస్, అది కొత్తగానే కనిపెట్టాడు అది. అంటే ఆ స్వభావం అలాంటిది, నైజం అలాంటిది. ఆ ఇమేజే ఈ ఇమేజ్, దాని ప్రతిబింబమే ఈ ఇమేజ్. అంతేకాదు ఆ ఇమేజ్ యొక్క అర్థం ఇంకా ఉంది. ఆ ఇమేజ్ని అర్థం ప్రతిబింబించడానికి కారణం అటు క్యారెక్టర్ని డిఫైన్ చేస్తుంది అక్కడ అది చెక్కడానికి కారణం. దాని స్పిరిచువల్ మీనింగ్, అదే స్పిరిచువల్ మీనింగ్ అని చెప్పాను కదా, అది పశుపతి, మృగంతో పోల్చారు బైబిల్లోని. మృగం అంటే పశువు లాంటి మనస్తత్వం కలిగినాడు. అంటే దానికి ఎగ్జాంపుల్ ఏంటంటే, ఆడే ఇది కాల్చేశాడు కదా, ఏంటది, రోమాలు ఉన్న సామ్రాజ్యాన్ని కొంత ఆడి ప్లేస్ని కాల్చేశాడు కదా, ఆడి బిల్డింగ్స్. ఆ టైంలో 9 రోజులు కాలినాయి అన్నారు కదా, అది వీడే కాల్చేశాడని ప్రజలకు వ్యతిరేకత వచ్చిందంట. ప్రజల్లో వ్యతిరేకత వచ్చిందని, అది ఈడు కాల్చలేదని చెప్పడం కోసం అది యూదుల మీదకు తోసేసి యూదుల్ని ఏంటివి మృగాల అవే జంతువుల చర్మంలో పెట్టేసి కుట్టేసి, అంటే జంతువులు చంపేసి జంతువుల్లోని వీళ్ళని యూదులను ఒక్కొక్కడిని పెట్టేసి దాన్ని ఒక ఆడిటోరియం ఉండేది, మనకి సినిమా కూడా తీశారు కదా గ్లాడియేటర్ అని. అది సర్కస్ ఆఫ్ నీరో ఏదో అంటారు దాన్ని ప్లేస్, సర్కస్ ఆఫ్ నీరో, సర్కస్ ఆఫ్ వాటికనస్. ఆ గ్రౌండ్ 1,00,000 మంది పడతారంట. అప్పట్లోనే అది 1,00,000 మంది పట్టేవారంట. దాంట్లోకి ఈ యూదుల్ని జంతు చర్మంలో కుక్కేసి దాన్ని కుట్టేసి వాళ్ళని ఆ గ్రౌండ్లో పడేసి సింహాలని వీళ్ళని వదిలేసేవాడంట. అలాగా వాళ్ళు చంపుకు తింటుంటే వీడు సంతోషించేవాడు. ఆ చుట్టుపక్కల ఉన్న అందరూ కేకలు వేసుకుంటూ చాలా సంతోషించేవాడంట. అంటే అలా చనిపోవడం సంతోషం అంటాడు. ఎంత క్రూరుడో, ఎంత పశువో, అందుకనే కదా దాన్ని మృగం అని పోల్చారు. దాన్ని మృగం అని పోల్చారు. అలాగ యూదులను కొన్ని వేల మందిని చంపేశాడు. అలాగా ఆ నెపంతో, ఏది వీడు చేసిన తప్పుకి, వీడు కాల్చిన ఆ సామ్రాజ్యాన్ని కాల్చుకుంది వీడే. ఆ తప్పు ప్రజల్లో వ్యతిరేకత వస్తుందని వీళ్ళ మీద తోసేసి వీళ్ళని అలాగ పశువుల్లో వేసి పశువుల్లో పెట్టేసి అలా ఆడిటోరియంలో విసిరేసి సింహాలని పులుల్ని వదిలేయడం, వాళ్ళు తింటుంటే వీడు ఆనందించడం. వీడి క్యారెక్టర్ అది. నెక్స్ట్ అలాగే మైనపు చొక్కాలు తొలగించేవాడంట. వీళ్ళకి మైనపు చొక్కాలు తొలగించి వాళ్ళని స్తంభాలకు కట్టేసి వెలిగించేవాడంట. వెలిగించి వీళ్ళు నా సామ్రాజ్యానికి, నా కోటకి దీపస్తంభాలో లేకపోతే కాగడాలో ఏదో అనేవాడంట. అంటే ఎంత క్రూరుడో ఆలోచించండి. అలాగే వీడికి ఏంటిది, ఈ కళలు అంటే బాగా ఇంట్రెస్ట్. ఇలాంటి వికృతమైన కళలు. వీడు సింగర్ అని ఫీల్ అయిపోతాడు. వీడు సింగర్ కాదు, అది అందరికీ తెలిసిన విషయమే. కానీ వీడు సింగర్ అని ఫీల్ అయిపోయి జనాలందరినీ భయపెట్టి ఇబ్బంది పెట్టి అలా నడిపించే టైప్. వాడే నీరో. ఒకానొక టైంలో ఆడి సామ్రాజ్యం కూడా కూలిపోయేంత స్థితిలో ఉన్నా కానీ ఆ గ్రౌండ్స్కి వెళ్ళి ఆ గ్రౌండ్స్లో ఆటలాడడానికి పోయాడంట. 14 నెలల్లో ఎంతో, అసలు దీన్ని కూడా పట్టించుకోలేదంట. అంటే అంత బాధ్యత లేనాడు. అదొక మూర్ఖత్వం. నెక్స్ట్ అతను పశుప్రాయం అన్నది ఎక్కడ చూపిస్తున్నాడంటే, స్త్రీలతో పాటు పురుషులను కూడా పెళ్లి చేసుకున్నాడంటే వాడు ఎటువంటి వాడో మీకు అర్థమై ఉంటుంది. స్త్రీలతో పాటు పురుషులను కూడా పెళ్లి చేసుకున్నాడు, 3 చేసుకున్నాడంట. అంటే ఆడ మనిషి కాదనే అర్థం కదా, అది పశుప్రాయుడనే కదా. మగాళ్ళు కూడా పెళ్లి చేసుకున్నాడంటే
సో నేను ఎందుకు చెప్తున్నానంటే వాడి క్యారెక్టర్ కోసం నేను చెప్తున్నాను. ఇంకా క్యారెక్టర్ కోసం చెప్పాలంటే ఇంకా చాలా ఉన్నాయి. నేను వీలైతే మళ్ళీ నెక్స్ట్ వీడియోలో చెప్తాను. నెక్స్ట్ మీకు నెక్స్ట్ నేను అన్లాక్ చేద్దాం అనుకున్న విషయం ఏంటంటే బుల్, ముంగురపు ఎద్దు, దీనికోసం నేను చెప్తాను. ఇప్పుడు వరకు చెప్పింది ఆ ఇమేజ్ కోసం, ఆ వేషధారణలో ఉన్న ఇమేజ్ కోసం నేను అతని క్యారెక్టర్ చెప్పాను. అది క్యారెక్టర్కి సంబంధించిన ఇమేజ్ అది, అంతే తప్ప అది రియాలిటీ కాదు. ఓకే, దానికి 2 తలలు కూడా ఉన్నాయి అతనికి, అది కూడా నేను వివరిస్తాను. ఆ తలలు అంటే ఏంటి అది కూడా నేను నెక్స్ట్ వీడియోలో నేను అది కంటిన్యూ చేసిన తర్వాత నెక్స్ట్ వీడియో చెప్పే దాంట్లో కూడా అది ఆ టాపిక్ వస్తుంది. సో అతనే రాజు కాబట్టి ఇవన్నీ చెప్పినప్పుడల్లా అతని టాపికే ఉంటుంది. సో కాబట్టి అప్పుడు నేను దాన్ని అన్లాక్ చేస్తాను. ముఖ్యంగా ఏంటంటే నేను ఆ ఇమేజ్ కోసమే మాట్లాడాను, శివుడి కోసం మాట్లాడలేదు, గుర్తుపెట్టుకోండి. అది నాకు తెలుసు అది శివుడికి సంబంధించిన ఇమేజ్ అయితే కాదు. ఎందుకంటే మీకు ఆ దేశ నాగరికత అవన్నీ కలిపి మన భారతదేశ కల్చర్ అయితే మాత్రం కాదది. సో సో కాబట్టి ఆ ఇమేజ్ కూడా మన భారతదేశానికి సంబంధించింది కాదు. దయచేసి అది శివుడని అనుకోకండి. శివుడు మీరు అనుకోండి, నేను కాదంటలేదు. ఇది నేను శివుడని అంటలేదు. ఈ ఇమేజ్ అయితే మాత్రం శివుడు కాదు. ఎందుకంటే ఇంకా దారుణమైన విషయాలు దీంట్లో జరిగినాయి ఈ సింధు నాగరికతలో. అవి తెలుసుకుంటే మీరే కాదంటారు. ఎందుకంటే మన భారతదేశ నాగరికత అంత హీనమైన స్థితిలో ఇప్పటికీ కూడా లేదు. ఇప్పుడు మన కల్చర్లో కొద్దిగా ఏదో విదేశీ సంస్కృతి రావడం వల్ల కొద్దిగా పాడైందేమో కానీ ఇప్పుడు కూడా అటువంటి కల్చర్ లేదు. ఈ సింధు నాగరికత ఉన్న కల్చరు నేను నెక్స్ట్ వీడియోలో మీకు అది వివరిస్తాను. ఓకే, తరం తన్నాములు మీ అందరికీ షలోం.